సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఇంతగా ప్రేమించే తల్లిదండ్రులు దొరకటం చాలా కష్టం. చాలా కష్టం. బట్ ఎప్పుడైనా కానీ నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఒక్కసారి నాన్న మైండ్ లో తెచ్చుకున్నావు? అసలుకి నీకున్న బాధలను తెచ్చుకుని నువ్వు అటెంప్ట్ చేసుకున్నావు, కానీ ఒక్కసారి నాన్న వచ్చి ఉంటే ఇలా ఉండేదానివి కాదు కదా అని నాన్న చాలా సార్లు అనుకునేవాడు. ఎప్పుడైనా అనుకున్నావు నిహారి? బేసికల్ గా అక్కడ మా మధ్యన కన్వర్సేషన్ జరుగుతుంది ఆ టైంలో. అంటే కిరోసిన్ పోసుకున్న తర్వాత మా మధ్యన ఆల్మోస్ట్ 1.5 hour కన్వర్సేషన్ జరిగింది. కానీ వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులుగా మాట్లాడుతున్నారు తప్ప నన్ను ఒక కూతురుగా అసలు తనకున్న ప్రాబ్లంకి వదిలేసే అబ్బాయిని అన్న ధైర్యం నాకు ఇవ్వట్లేదు. అమ్మ ఆడపిల్లవమ్మ, సొసైటీ ఏమనుకుంటుందమ్మా, కాంప్రమైజ్ అవ్వమ్మా, ఇవన్నీ కామన్ అమ్మా, మధ్యతరగతి కుటుంబం అన్నట్టు ఒక సొసైటీని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులుగా మాట్లాడారు. ఆ టైంలో నాకు ఆప్షన్స్ లేవు. సో అట్లాగే నా లైఫ్లో మా ఇద్దరి మధ్యన జరిగిన కొన్ని సంఘటనలు వాళ్ళకి నేను చెప్పలేను, వాళ్ళు అర్థం చేసుకోలేని స్టేజ్లో కూడా ఉంటారు. ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ సినారియో ఏంటి అన్నది ఈ రోజుకి మా ఫాదర్కి తెలీదు. కేవలం ఒక 70 to 80% మాత్రమే నా లైఫ్లో నా హస్బెండ్తో జరిగిన గొడవలు 70 to 80% మాత్రమే ఈ రోజుకి తెలుసు మా నాన్నకి. ఆ 20% ఏంటి అంటే 1-2 ఏమని చెప్తావు ఈ రోజు? అది భార్యాభర్తలకు సంబంధించి. మనం 10 లీటర్ల గంగిగోవు పాలలో ఒక్క నిమ్మబొట్టు చాలు మొత్తం పాడైపోవటానికి, ఒక ఆడపిల్ల మనసు విరిగిపోవడానికి. ఒక్క భార్యాభర్తల బంధం వద్దనుకునే కదా నాన్న దగ్గరికి వచ్చావు కదమ్మా. వచ్చాను చెప్పాలి కదా ఆ రోజు నువ్వు. కానీ అలాంటి భార్యాభర్తల మధ్య ఏ కూతురు ఇట్లాంటి విషయాలు తల్లికి కూడా చెప్పుకోలేని సంఘటనలు నేను ఫేస్ చేశాను. నాకు ధైర్యం ఒక్కటి ఇచ్చుంటే అది వేరే రకంగా ఉండేది. బట్ జరిగిందైతే మాత్రం నా మంచికే అనుకుంటాను. నాన్న ధైర్యం రాలేదా మీకు? బేసికల్ గా డాడీ కన్నా నేనే ధైర్యవంతురాలు. ఎస్, ఓకే, డాడీ కన్నా నేనే ధైర్యవంతురాలు. ధైర్యవంతురాలు అయినప్పుడు కూడా అటెంప్ట్ తీసుకున్నావు కదా నువ్వు. కానీ బతికి సాధించాను కదా, బతికి చూపిస్తున్నాను కదా. చచ్చిపోవడం ఎవరైనా చచ్చిపోతారు, దెబ్బ తగలటం ఎవరికైనా తగులుతుంది. కానీ ఆ దెబ్బ నుంచి లైఫ్ లెసన్ నేర్చుకుని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఐఎమ్ ఓపెన్లీ ఛాలెంజింగ్ టు ఎవ్రీవన్. ఓకే, బట్ ఆ టైంలో ప్రెగ్నెంట్ మీరు? ఓకే, అదొకటే రిగ్రెట్ నా లైఫ్ లో. నాకు ఎన్నో మంత్ అప్పుడు? అప్పుడు థర్డ్ మంత్. అంటే 50% 55%, 3rd to 4th degree burns. ఓకే, ఓన్లీ అప్పర్ బాడీ? ఓన్లీ అప్పర్ పార్ట్ ఆఫ్ మై బాడీ. ఓకే, ఇంట్లో చేశారంట? మా ఇంట్లో. ఇంట్లోనే? ఇంట్లో ఎవరు లేరు? నేను నా మిస్సెస్ ఉంటాను. అయితే ఇంకా ఇవన్నీ చెప్పుకోలేము. అంటే ఇంట్లో ఉండి తన సేవ చేసేలో అంత బర్న్ అయిపోయిందంటే అంటే తను పోసుకున్న తర్వాత కాటన్ బట్టలు, నైట్ డ్రెస్. మేము ఊహించింది ఏంటంటే పోసుకున్నది మనం ఏదో డిస్కషన్ పెట్టాము అంటుంది, కాసేపు అంటుంది, మనం ఏదో గొడవ చేస్తున్నాం, అట్లా కాదు ఎట్లా కన్నాం. కానీ నాకు థాట్ రాలేదు. వాటర్ పోసేసినట్టే తర్వాత ఏం జరిగేది అనేది అసలు నాకు థాట్ రాలేదు. ఓకే, పోసాము, పోసింది అలా ఉంది, అలాగే ఉండిపోయింది. అంటే బాడీ మొత్తం వాటర్ పోసినట్టే అంటుకునేది కాదు కదా అని అసలు అది రాలేదు. ఇప్పుడు తర్వాత మీలాంటి అయినా కానీ అరే ఇంతసేపు గంట సేపు డ్రెస్ మీద, కాటన్ డ్రెస్ మీద కిరసనాలు పోసుకుందాన్ని అంటున్నావు కదా, నీళ్ళు పోయలేకపోయావా? అసలు నాకు స్టన్ అయిపోయా. అంటే మీరు వాటర్ పోయలేదు? వాటర్ పోయలేదు. తను పోసుకున్న తర్వాత అంటించుకోలేదు. 1.5 hour డిస్కషన్ జరుగుతుంది. తర్వాత కామ్ అయింది. కామ్ అయితే మేము లోపలికి వచ్చాము, తను బాత్రూంలోకి వెళ్ళింది. తర్వాత బయటకు వచ్చి మేము ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చింది. కామ్ అయిపోయింది కదా, కోపం తగ్గింది కదా, అంత డిస్కషన్ జరగట్లేదు కదా అనుకున్నాం. అప్పుడు అటాక్. ఓకే, అప్పుడు పోసుకుంది 1 hour తర్వాత ఆల్మోస్ట్ 1.5 hour, బాత్రూమ్ లో 1 hour, ఆల్మోస్ట్ 2.5 hours నేను కిరోసిన్ తోనే ఉన్నా బాడీ మీద. 2.5 hours. పీపుల్ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్. నేను పర్టికులర్ గా చెప్తున్నాను. అందరూ అనుకుంటారు ఆవేశంతో చేసింది ఎట్లా ఉంటుంది, వెళ్ళావా కిరోసిన్ పోసుకున్నావా అంటించేసుకున్నా. అది కాదు. నేను ఫ్యూచర్లో వచ్చే సర్కమ్స్టేషన్స్ ఏంటది, అసలు నాకు నా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, బేబీ ఎట్లా ఉంటుంది, ఒకవేళ అబ్బాయిని వదిలేసి వస్తే సొసైటీలో నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింట్ నేను ఆలోచించాను. ఓకే, సో ఈరోజు నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఈజీగా అనేస్తారు, హస్బెండ్ వదిలేసి వచ్చేస్తే అయిపోయేది కదా, నీ లైఫ్ స్పాయిల్ చేస్తున్నావు, బేబీ లైఫ్ అనవసరంగా నువ్వు ఒక అమ్మాయిని చంపేసావు కదా, ఒక బేబీని చంపేసావు కదా అంటున్నారు. ఇప్పుడు నేను సింగిల్గా ఉంటున్నాను ఆల్మోస్ట్ 15 years నుంచి. నేను ఇప్పుడు సేఫ్గా ఉన్నానని మీరు అనుకుంటున్నారా? సొసైటీ నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను మంచిగా ఉన్నాను అని మీరు అనుకుంటున్నారా? ఏదో ఒకటి ఉంటుంది, 100% ఉంటుంది. అంటే నాలాంటి అమ్మాయిని ఇలా అంటున్నారు అంటే
ఒకవేళ మ్యారేజ్ అయ్యి హస్బెండ్ వదిలేసిన ఆడపిల్ల అంటే సొసైటీలో ఇంకెంత చిన్న చూపు ఉంటుంది, దానికి భయపడ్డాను. కాళ్ళపార అని ఆరకుండానే మొగుడిని వదిలి పెట్టేసి వచ్చిన ఆడపిల్ల అని మన ఊర్లో వేస్తారు కదా టైటిల్స్. సో ఆ టైటిల్స్ తీసుకునే ధైర్యం నాకు లేదు.